బ్రేకింగ్ న్యూస్. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ లో లైంగిక వేధింపుల కలకలం రేగింది. తోటి ఉద్యోగి వేధింపులు తాళలేక ఓ మహిళా సెక్యూరిటీ గార్డ్ ఆత్మహత్య యత్నానికి పాల్పడడం స్థానికంగా సంచలనంగా మారింది. దుగ్గిరాల మండలానికి చెందిన బాధితురాలు గత 3 ఏళ్లుగా ఎయిమ్స్ సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్నారు. భర్తను కోల్పోయిన ఆమెకు సెక్యూరిటీ ఫీల్డ్ ఆఫీసర్ మోహనాచారి నరకం చూపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అర్ధరాత్రులు వీడియో కాల్స్ చేయడం, అసభ్యకర సందేశాలు పంపడమే కాకుండా తన కోరిక తీర్చాలంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చినట్లుగా ఆరోపణలు వచ్చాయి. మాట వినకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తానని బెదిరించడంతో బాధితురాలు ఎయిమ్స్ ఉన్నతాధికారులను ఆశ్రయించారు. అధికారుల ముందే మనస్తాపంతో ఆమె ఆల్ అవుట్ లిక్విడ్ తాగి ఆత్మహత్యకు యత్నించారు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మంగళగిరి రూరల్ పోలీసులు నిందితుడు మోహనాచారిని అదుపులోకి తీసుకున్నారు. ఒక్కొక్కకుండా నా గురించి నేను ఒక వ్యభిచారిని అన్నట్టుగా ఫాలిన్లోనే ఒక 60 మంది 70 ముందల జెంట్స్ల ముందర ఎలా పడితే అలా మాట్లాడారు. ఈ మా మోహనాచారి సారు అడిగేసి మాట్లాడారు. నేను తర్వాత నైట్ డ్యూటీలోకి వచ్చిన తర్వాత ఏంటి సార్ నా గురించి ఇలా మాట్లాడారు, ఒక ప్రాబ్లం వచ్చిన ఆడపిల్లని పిలిచి మాట్లాడాలి కానీ ఒక ఆడపిల్లని ఇట్లా పిలిచి ఆడలాగకూడదు కదా అంతమందికి అని అడిగాను. అడిగితే రేపు మాట్లాడదామన్నారు. రేపు తర్వాత రోజు కూడా నాకు ఎటువంటి ఫోన్ లేదు. ఈయన చేసిన ఆరోపణలకు రేపు నాకు తెల్లారితే నా పిల్లల పెళ్ళి ఎట్ట చేయతాను నాకైతే మానసికంగా తీసేసేయాలని చెప్పి ఆయన ఉద్దేశంతోనే సార్. నేను తీసేయలేదు. ప్రస్తుతానికైతే నేను డ్యూటీలో ఉన్నాను. కాకపోతే ఆయనకి నేను ఏదో అడ్డంగా ఉన్నాను, లేకపోతే ఆయనకి శారీరకంగా ఆయన దగ్గరికి వెళ్తాను. నేను డ్యూటీలో అయితే సంతోషంగా చేసుకోగలుగుతాను, లేకపోతే కనుక నాకు ఇదే టార్చర్ ఉండేది. ఆయన వయసు వచ్చేసరికి 67 సంవత్సరాలు ఉంటాయి సార్. నా వయసు వచ్చేసరికి 34 సంవత్సరాలు సార్. నేను పాయిజన్ తీసుకున్న రోజు నాడు మాత్రం ఒక విజయ్ సార్ అనే కానిస్టేబుల్ని ఎమ్మెల్సీ కేసు రానికి ఒక ఆపేశారు సార్. తర్వాత వేరే పెద్ద సార్ వచ్చి ఈ అమ్మాయి పాయిజన్ తీసుకుంది, ఈ అమ్మాయి ఏదైనా అవుతే కనుక హాస్పిటల్కి పేరు వచ్చింది, మీరు ఎమ్మెల్సీ ఎందుకు రాయలేదంటే అప్పుడు రాశారు. అప్పుడు రాసిన 2వ రోజు వచ్చి విజయబాబు సార్ అనేది నా దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు సార్. నాకైతే ఆరోగ్యం బాగోలేదు, అసలు ఇప్పుడు కూడా సహకరించట్లేదు. నేను 3 రోజులు హాస్పిటల్లోనే ఉన్నాను. 3 రోజుల నుంచి హాస్పిటల్లోనూ కక్కించట్లేదు కానీ కొంచెం ఏదో కడుపు నొప్పి తేడాగా ఉంటుంది. సరే డిశ్చార్జ్ అయ్యి ఇంటికాడ కూలి పని చేసుకుంటామండి. అమ్మాయి ఇట్లా జరిగిందని ఫోన్ వచ్చింది. సరే వచ్చే వరకే హాస్పిటల్లో ఉండారు. ఉండే వరకే ఏంటమ్మా ఏదైనా బాధ వస్తే మాకు చెప్పాలి కానీ మీరేంది ఈ పని చేయటము అని నేను మా అమ్మాయిని అన్నా. ఇట్లా ఆఫీసరు మమ్మల్ని ఇట్లా చేస్తున్నాడంటే ఆఫీసర్ చేయటం ఏంటి, చెబితే మేము వ్యవహారం చేస్తాం కదా అని అన్నా. సరే మేము చెప్పిందా లేదు. సరే డాక్టర్ గారు అన్నారు ఇక్కడ ఎంసీలో జరిగినప్పుడు వాళ్ళందరూ గ్రూపులో వచ్చి కేసు రాయిపోకుండా ఆపరం పెట్టారు ఏంటి అని అన్నారు. కేసు అనేది మరి మేము ఎట్ట పెడతాం పెద్ద ఆఫీసరు, మరి అమ్మాయి ఏంది చెబుతుంది కదా అంటే డాక్టర్ గారు వచ్చి కేసు రాపిచ్చి కానిస్టేబుల్ గారు రాశారు. ఆయన అన్నాడు మంగళగిరి ఎస్ఐ గారికి ఇచ్చిరాపోయి మేము న్యాయం కావాలంటున్నాం ఎస్ఐ గారిని. పోయి మనకి లెటర్ ఇచ్చాను, ఆయన తీసుకొచ్చి ఇది చేస్తూ ఉన్నారు. మళ్ళీ పోయి ఆయన కలవాలి, ఇంకా ఎస్ఐ గారిని కలుపుతాం. అందరికీ నమస్కారం. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ నందు 35 ఇయర్స్ అనే మహిళ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ ఉంటారు. ఆమె భర్త వెంకట సురేష్ గారు దురదృష్టవశాత్తు ఆర్మీలో పనిచేస్తూ మరణించడం జరిగింది. ఎక్స్ సర్వీస్మెన్ క్వార్టర్లో తను సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తుండగా అదే ఎయిమ్స్ హాస్పిటల్లో ఈ సెక్యూరిటీ యొక్క ఫీల్డ్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఎవరైతే ఈ నూతక్కి మోహనాచారి గారు తనను వేధిస్తున్నారని, తనకు నైట్ పూట అర్ధరాత్రి వేళల్లో వీడియో కాల్స్ మరి వాట్సాప్ కాల్ చేస్తూ ఇచ్చేస్తున్నానని చెప్పేసి దానిపై మరియు ఆ ఎయిమ్స్ హాస్పిటల్లో ఉద్యోగస్తుల్లో ఉన్నటువంటి పలు విషయాల్లో భాగంగా ఈమె సదరు విషయంపై ఉన్నతాధికారులు తెలియపరిచి అడిగే నిమిత్తం ఎయిమ్స్ హాస్పిటల్కి ఆఫీస్కి వెళ్ళటం, సెక్యూరిటీ ఆఫీస్లో సంభాషణలో భాగంగా ఈమె ఉన్నతాధికారులను కలవటం, అక్కడే ఈమె ఆల్ అవుట్ లిక్విడ్ సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్టుగా ఈమె ఎయిమ్స్ హాస్పిటల్లోనే జాయిన్ అవ్వగా ఎమర్జెన్సీ వార్డు నుంచి పోలీసు రాబడిన ఇంటిమేషన్పై స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, వెంటనే దీనిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తులో భాగంగా సదరు నూతక్కి మోహనాచారి గారు కూడా తను కూడా అదుపులో తీసుకున్నాం, విచారిస్తూ ఉన్నాం. ఇది ఎప్పుడు కాల్ చేశారు, ఎందు నిమిత్తం చేశారు, ఎన్నిసార్లు జరిగింది,
దీని యొక్క పూర్వపరాలు మరియు దర్యాప్తులో భాగంగా అన్ని కోణాల్లో కూడా విచారించి తదుపరి విచారణలో వచ్చినటువంటి మెరిట్స్ ప్రకారం దీనిపై చర్యలు తీసుకుంటాం. ఇక ఈ ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్. ప్రసన్న, గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎయిమ్స్ లో లైంగిక వేధింపులు కలకలం రేపాయని చెప్పాలి. ఫీల్డ్ ఆఫీసర్ గా ఉన్నటువంటి ఓ వ్యక్తి వేధింపులు తట్టుకోలేక అక్కడ పనిచేసేటువంటి సెక్యూరిటీ సిబ్బంది అయినటువంటి లక్ష్మి తిరుపతమ్మ అనే ఉద్యోగిని అంటే మందు తాగి, అంటే ఈ దోమల మందు ఏదైతే ఉంటుందో మన ఇంట్లో ఉపయోగించేటువంటి ఆల్అవుట్ లిక్విడ్ ఏదైతే ఉంటుందో ఆ లిక్విడ్ తాగి ఆత్మహత్యం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే ఎయిమ్స్ లో పనిచేస్తున్నటువంటి లక్ష్మీ తిరుపతమ్మ ఎవరుతుందో దుగ్గిరాల మండలానికి చెందినటువంటి లక్ష్మీ తిరుపతమ్మ గత 3 ఏళ్లుగా కూడా ఈ ఎయిమ్స్ లో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బందిగా కొన్నేళ్ల క్రితం ఆమె భర్త ఆర్మీలో చనిపోవడంతో ఆమెకు ఇక్కడ ఎయిమ్స్ లో ఉండే సెక్యూరిటీకి సంబంధించి అవుట్ సోర్సింగ్ లో ఒక ఉద్యోగం వచ్చింది. అయితే గత 3 ఏళ్ల నుంచి కూడా ఆమె అక్కడ విధులు నిర్వహిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ ఫీల్డ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నటువంటి మోహనాచారి అనే వ్యక్తి ఆమెను గత కొన్ని నెలలుగా కూడా లైంగికంగా ఇబ్బంది పెడుతున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, అంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ఆమెను ఎవరైతే లక్ష్మీ తిరుపతమ్మ ఆమెను మానసికంగా హింసించడం కాకుండా లైంగికంగా వేధింపులకు కూడా గురి చేస్తున్నటువంటి మోహనాచారికి సంబంధించి ఆమె గతంలో కూడా పలుసార్లు ఆరోపణలు ఫిర్యాదులు చేసింది పై అధికారులకి. అయినప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈ రోజు ఉదయం అంటే లక్ష్మీ తిరుపతమ్మ మోహనాచారికి సంబంధించి ఈ విధంగా చేస్తున్నారు, తనను లైంగికంగా ఇబ్బంది పెడతా ఉన్నారు, అంటే అర్ధరాత్రులు మెసేజ్లు వీడియోలు పెడితే అసభ్యకరంగా ఆమెను ఇబ్బంది పెడుతున్నట్టు కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. అయితే ఫిర్యాదు చేసిన సందర్భంలో ఉన్నతాధికారులు సరిగ్గా స్పందించకపోవడంతో ఆమె అక్కడే ఏదైతే మన ఇంట్లో ఉపయోగించేటువంటి దోమల నివారణకు ఉపయోగించేటువంటి ఆల్అవుట్ లిక్విడ్ ఏదైతే ఉంటుందో ఆ లిక్విడ్ మందు అక్కడే సేవించి ఆత్మహత్యను చేసింది. వెంటనే హుటాహుటిన ఎయిమ్స్ సిబ్బంది అంతా కూడా ఆమెను అక్కడి నుంచి గుట్టు చప్పుడు కాకుండా ఎయిమ్స్ లోని రాష్ట్రీయంగా చికిత్స అందిస్తారు. అయితే ఆమె కోలుకున్న తర్వాత మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఎవరైతే మోహనాచారి ఉన్నారో ఫీల్డ్ సెక్యూరిటీ ఫీల్డ్ ఆఫీసర్ గా పనిచేసినటువంటి మోహనాచారి గత కొన్ని నెలల నుంచి కూడా ఆమెను లైంగికంగా ఇబ్బంది పెడుతున్నారు, అంటే అసభ్యంగా మెసేజ్ చేయడం కావచ్చు, లేదంటే వీడియోలు పంపించి అర్ధరాత్రులు వీడియో కాల్ చేయడం, అట్లా ఆ విధంగా ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చినట్టు కూడా వస్తుంది. గత కొన్ని నెలల నుంచి కూడా మోహనాచారి లక్ష్మీ తిరుపతమ్మను కూడా ఇబ్బంది పెడుతున్నట్లు కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు ఆ కేసు నమోదు చేశారు. మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. మోహనాచారిని కూడా అదుపులో తీసుకుని విచారిస్తున్నట్లు కూడా మనకి తెలుస్తా ఉంది. గత కొన్ని నెలల నుంచి కూడా లక్ష్మీ తిరుపతమ్మ ఎవరుతున్నారో అక్కడ సెక్యూరిటీగా పనిచేస్తున్న లక్ష్మీ తిరుపతమ్మను మోహనాచారి లైంగికంగా ఇబ్బంది పెడుతున్నట్లు కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతం ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మోహనాచారి పోలీసులు అదుపులో ఉన్నారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసి వివరాలను కూడా సేకరిస్తున్న పనిలో ఉన్నారు. ప్రస్తుతానికి ఈమె ఎవరైతే ఆత్మహత్య చేసినటువంటి లక్ష్మీ తిరుపతమ్మ ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆమె ప్రస్తుతం నిలకడ ఉండటంతో అటు మోహనాచారిని కూడా పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు గత కొన్ని నెలల నుంచి కూడా ఈ వ్యవహారం అంతా జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు గుట్టు చప్పుడు కాకుండా ఇది బయటకు రాకుండా ఎయిమ్స్ సిబ్బంది కూడా జాగ్రత్త పడినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు మహిళ ఎవరైతే లక్ష్మీ తిరుపతమ్మ బయటకు వచ్చి ఫిర్యాదు చేయడం మొత్తం వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చినట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మణికుమార్.